Please do subscribe to Prajabheri News Channel. అందరూ ఒక చేతి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. చాలా సంవత్సరాల నుంచి ఆర్టీసీ కాలనీకి సంబంధించినటువంటి మహాలక్ష్మి కాలనీకి సంబంధించినటువంటి హనుమాన్ మందిరం ఇది. ఈ హనుమాన్ మందిరం గత కొన్ని సంవత్సరాల కింద 20 ఏళ్ల కింద చాలా చక్కగా హనుమాన్ దీక్షాదారులతోని శ్రీరామ జపంతోని మారుమోగేది ఇక్కడ. అటువంటిది కాలక్రమేణా మరుగున పడిపోయింది. ఇక్కడ పూజాధికాలన్నీ కూడా మరుగున పడిపోయి చివరికి పాడుబడ్డ దశకు చేరుకున్నటువంటి వైనం. ఇప్పుడు 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ మందిరం పునఃప్రతిష్ఠ జరగబోతున్నది. రాముల వారి పునఃప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడున్నటువంటి యువకులంతా
కూలీనాలు చేసుకునేటువంటి యువకులంతా ఏకత్రితమై హనుమంతుడు వాళ్ళ లోపల ప్రవేశించి ఇక్కడ ఉన్నటువంటి ఈ మందిరాన్ని చక్కగా చేయాలనేటువంటి ఒక సంకల్పాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అటువంటి సంకల్పంతో ఇక్కడ చుట్టుపక్కల చూస్తున్నాం, ఈ మొత్తం తుప్పలు ఇవన్నీ పెరిగిపోయినటువంటి ప్రదేశాన్ని కూడా చక్కగా శుభ్రం చేసుకొని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మందిరాన్ని కూడా చక్కగా శుభ్రం చేసుకొని సున్నాలు వేసుకొని జెండాలు పెట్టుకొని హనుమంతుడికి సింధూర పూజ కూడా చేయించి చక్కని వాతావరణాన్ని ఇక్కడ ఉన్నటువంటి యువకులు కల్పించుకున్నారు. కాబట్టి ఈ యువకులందరినీ మనము ఈ మహాలక్ష్మి వాడకు సంబంధించినటువంటి యువకులందరినీ అభినందించాలి. అదేవిధంగా మిగతా ఇందూరు గ్రామ ప్రజలు కూడా ఈ మహాలక్ష్మి వాడలో ఉన్నటువంటి హనుమాన్ మందిరాన్ని దర్శించి దీని అభివృద్ధికి అందరూ చేయూతనివ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. యువకులందరికీ ఒకసారి అభినందనలతో జై శ్రీరామ్. జస్ట్ మీకు ఎవరు ఇలా మారుమూలన పడిపోయిన టెంపుల్ ఏ ఉన్నా కానీ మన స్వయశక్తితో మనం ముందుకు తీసుకెళ్ళాలి అని నా యొక్క చిన్న మనవి. ఎందుకనగా మన హిందూ బంధువులందరూ ఎలాంటి టెంపుల్ అయినా కానీ మరుగున పడిపోయిన టెంపుల్ని ముందుకు తీసుకొచ్చి కాలక్రమేణా మరుగున పడకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాము. ఈ టెంపుల్కి శాయశక్తుల ఎంత కృషి చేయగలుగుతానో అంత కృషి చేయగలుగుతాను. నా వంతుగా ఇప్పటి వరకు చేసినాను కూడా, ఇక ముందు కూడా చేస్తాను. మన గుడులను మరుగున పడకుండా కాపాడుకోవాల్సిందిగా యువతను కోరుకోవడం జరుగుతున్నది. మన సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడాలని ప్రతి ఒక్క హిందూ బంధువులకు విన్నవించుకుంటున్నాను, ముఖ్యంగా యువకులకు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మహంగాడలో వచ్చి మొత్తం ఈడ రాజశేఖర్ కాడ కూర్చుంటారు, చేస్తారు. అంట ముట్టు తరగవద్దు దానికి రాజశేఖర్ కూడా రౌండ్ అప్ కొట్టించి ఫినిషింగ్ కట్టిపించి నీట్ ఉంచుకోవాలని చూస్తున్నాం. ఇంతవరకు ఎవరు పట్టించుకోలేరు. పట్టించుకుని కాబట్టి ముంగడికి కూడా సార్ మేము కూడా మళ్ళీ ఇది మొత్తం పొడుగు ఎక్కువ అయిపోయింది. కొద్దిగా తగ్గిస్తే గుడికి రౌండ్గా బొంగరం వల్ల ఉంటుంది. బొంగరం లెక్క ఉండాలి. ఇంత పొడుగు వద్దు, కొద్దిగా తగ్గియాలి. ఇది పొడుగు అనేది కొద్దిగా తగ్గించి ఆడ మెట్టు కట్టుకొని నీట్గా లోపల కూర్చోనికి స్థలం ఉన్నది, బయట కూడా ఉంటుంది స్థలం. గారు మేమనగా గుడిని కొంచెం డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంతకుముందుకు కష్టపడ్డాము. మేము యూత్ పొరగాలనేది మా గల్లీ సహకారం అందరు కలిసి నీట్గా చేసుకున్నాము. ఇప్పుడు రామాలయం వస్తుంది కాబట్టి నీట్గా చేసుకున్నాము. ఇంత ముందుకు 10 సంవత్సరాల కింద మంచిగా ఉండే, 5 సంవత్సరాల కింద మొత్తం పాత పడిపోయింది. ఎవరు పట్టించుకుంటూ లేకపోతారు, మాకు కేర్ తీసుకోపోతారు. మీరు కొంచెం ముంగడికి వచ్చి దయచేసి శుభ్రం చేయాలని కోరుకుంటున్నాను. అన్న రాకేష్ అన్న, ఒక చిన్న విన్నపం ఏమిటి అని అంటే, వీళ్ళు రోజు కూలీనాలి పని చేసుకునే వాళ్ళు, వీళ్ళు ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వస్తున్నారు, కానీ వీళ్ళ సహాయశక్తులు సరిపోవట్లేదు. మన ఎమ్మెల్యే గారికి ఒక చిన్న విన్నపం ఏమిటి అని అంటే, అయిన కాడికి ఒక్కసారి మీరు వీలైతే ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళండి. రూరల్ ఎమ్మెల్యే ధన్పాల్ సూరన్న గారికి మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్న గారికి ఒక చిన్న విన్నపం. ఇది మన నిజామాబాద్ జిల్లాలోనే ఉంది, మన ఆర్మూర్ డివిజన్లో ఉంది. ఎక్కడ అంటే ఆర్టీసీ కాలనీ, సుఖ్జిత్ ఫ్యాక్టరీ వెనకాల మహాలక్ష్మి వాడ. ఇక్కడ హనుమాన్ టెంపుల్ చాలా రోజుల నుంచి మరుగున పడింది ఉంది. దీన్ని ఒక్కసారి వచ్చి మీరు సందర్శిస్తే మా శాయశక్తుల మేము కూడా పనిచేయడానికి ముందుకు వస్తాము.